మనిషి జీవితంలో ఎంత శబ్దం ఉన్నా, మనసు కోరుకునేది మాత్రం ఒక నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోనే దేవుడు మాటాడతాడు. బాధలొచ్చినప్పుడు దేవుడు దూరమయ్యాడని కాదు, మనల్ని లోపలికి తీసుకెళ్లాడని అర్థం. ప్రార్థనంటే ఏదో అడగడం కాదు, మన అహంకారాన్ని వదిలేయడం. మన బలం తగ్గిన చోటే దేవుడి కృప ప్రారంభమవుతుంది. కళ్ళు మూసుకుని ఒక్క శ్వాసను గమనిస్తే, ఆ శ్వాసలోనే దేవుడి ఉనికి ఉంటుంది. ఎక్కడ వెతికినా దొరకని దేవుడు మనలో మౌనంగా నివసిస్తాడు. దేవుడు దూరంలో లేడు, మనలోనే ఉన్నాడు.